ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్రావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో జరిగిన విగ్రహ మరియు గజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ని డాక్యుమెంట్ చేశాను. యాక్చువల్లీ గుడి కట్టి ఇప్పటికి 12 years అవుతుంది. ఈ గుడి బ్యాక్ స్టోరీ ఏంటంటే 12 years బ్యాక్ అప్పట్లో ఊర్లో కాపుల యువజనం సంఘం వాళ్ళు ఆంజనేయ స్వామి గుడి కట్టాలని చెప్పి కొన్ని రోజుల నుండి డబ్బులు సేవ్ చేసుకుని ఉంచుకున్నారు. కానీ ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి క్లారిటీ లేదనమాట. మా తాతయ్య గారు ఊర్లో రైతు స్థలాలు మరియు పొలాలు ఉన్నాయి. మా తాతయ్య గారిని సంప్రదించగా మా తాతయ్య గారు మా మావయ్య గారి జ్ఞాపకార్థంగా స్థలము మరియు కొంచెం డబ్బు దానం ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఇంకా ఊర్లో అందరూ కలిసి డొనేషన్స్ అవి కలెక్ట్ చేసి మా తాతయ్య గారే ముందుండి గుడిని కట్టించారు. సో అప్పటి నుండి ఇక్కడ మామూలు విగ్రహంతోనే పూజలు జరుగుతున్నాయి. కానీ మా ఊర్లో ఇప్పటి వరకు ఏ గుడికి కూడా గజస్తంభం లేదు. ఏ ఇల్లు కూడా 2 స్టేర్ ఉండవు, అన్ని సింగిల్ స్టేరే ప్లెయిన్ గా ఉంటాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో గజస్తంభం ప్రతిష్ఠ జరగబోతుంది, విచ్ ఇస్ రియల్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మళ్ళీ ఊర్లో ఆఫ్టర్ 12 years మళ్ళా ఊర్లో అందరూ కలిసి ఎవరికి తగినంత వారు డొనేట్ చేసి రాతి విగ్రహాలు, శ్రీరాముని విగ్రహాలు, గోపురం మరియు గజస్తంభం మీద కలశాలు కూడా స్థాపిస్తున్నారు. మా తాతయ్య గారు 2 years బ్యాకే కాలం చేశారు. ఆయన ఉండుంటే ఇప్పుడు ఇలా జరుగుతున్నందుకు చాలా సంతోషించేవారు, చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఇదంతా చూడడం, విట్నెస్ అవ్వడం, ఐ ట్రూలీ ఫెల్ట్ ఓవర్వెల్మ్డ్ అండ్ హంబుల్. మా తాతయ్య గారు ఉండుంటే ఇంకా యాక్టివ్ మనిషి, అన్నిటిలో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఐ డెఫినెట్లీ నో దాట్. అండ్ కమింగ్ టు ద ఈవెంట్, టోటల్ 3 days ఈవెంట్ అన్నమాట. నేను ఫస్ట్ డే మిస్ అయ్యాను. నేను ఇప్పుడు డాక్యుమెంట్ చేస్తుంది, ఈ వీడియోలో చూపిస్తుంది సెకండ్ డే. సో ఇక్కడ మా మమ్మీ, డాడీ, మా పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళు కూడా పూజలో కూర్చున్నారు. ఇక్కడంతా మా అమ్మమ్మ, చిన్నమ్మ వాళ్ళు వీళ్ళు. యాక్చువల్లీ ఈ పూజ, ఈ ప్రాసెస్ అంతా టోటల్ 3 days జరుగుతుంది. 3 days కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 11 PM వరకు జరుగుతున్నాయి. హోమం ఇవన్నీ చేస్తారు. అండ్ టోటల్ 12 couples కాషాయం బట్టలు ధరించి పూజలో కూర్చుంటారు అనమాట. మా మమ్మీ, మా పెద్దనాన్న వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కాకుండా టెంపుల్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, కమిటీ మెంబర్స్ వాళ్ళు కూడా కూర్చున్నారు. ఇక్కడ జరిగే పూజ అండ్ హోమం కూడా అందరూ చాలా నిష్టగా చేస్తున్నారు. ఈ పూజ చేసే 3 days కూడా కిందే పడుకోవాలి. అండ్ ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఈ కాషాయం బట్టలు ధరించి తినకూడదు. మళ్ళీ పూజలో కూర్చున్నప్పుడు మాత్రమే ఈ కాషాయం బట్టలు ధరించాలన్నమాట. ఇక్కడ గోమాతకి పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పూజ జరుగుతున్న ఈ సైట్ ఉంది కదా, ఇది దేవుడు, గుడి బ్యాక్ సైడ్. ఇదంతా కూడా మా అమ్మమ్మ, తాతగారు వాళ్ళదే. సో ఈ పూజ మా స్థలంలో జరగడం కూడా వి ఫెల్ట్ రియల్లీ సో లక్కీ. సంక్రాంతి అయిన కాడి నుంచి కూడా ఊర్లో జనం, టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ వేడుక కోసం ప్రిపరేషన్స్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. ఈ స్థలం అంతా కూడా టెంపుల్ కమిటీ మెంబర్స్ క్లీన్ చేయించి ఫ్రంట్ ఏమో యజ్ఞశాల లాగా చేయించారనమాట. హోమగుండాల కోసం ఏర్పాటు చేశారు. అండ్ చుట్టూరు బయట కూడా టెంట్ వేసి పూజ కోసం అక్కడ కూడా హోమగుండం కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ గజస్తంభం మీద పెట్టే కలశాలని, విగ్రహాలని, వాటిలన్నిటిని కూడా గుడి దగ్గరికి, ఆ టెంట్ దగ్గరికి తీసుకొస్తున్నారు అనమాట. యజ్ఞశాల దగ్గర అక్కడే పూజలు నిర్వహించి మళ్ళా పంచామృతాలతో అభిషేకం చేసి ఆ పూజ ప్రాసెస్ ఉంటుంది, అదంతా కూడా చేశారు. సెకండ్ డే అంతా కూడా విగ్రహాలకి, గజస్తంభాలకి పంచామృతాలతో అభిషేకం చేయటం ప్రాసెస్ సరిపోయింది. అండ్ థర్డ్ డే, లాస్ట్ డే సీతారాముల కళ్యాణం చేసి అప్పుడు ఈ పూజ ప్రాసెస్ అంతా ఎండ్ చేశారు. విగ్రహాలని యజ్ఞశాల దగ్గరికి తీసుకొచ్చేసేటప్పటికి ఇక్కడ పూజ ప్రాసెస్ వాటన్నిటి కోసం రెడీ చేసుకున్నారు. ఇవే ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ వినాయకుడి విగ్రహం. సో అవన్నీ అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. మీన్ వైల్ మా పెద్దనాన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళందరూ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అప్పుడే జస్ట్ ఊరేగిస్తే తీసుకొచ్చారనమాట. మా ఇద్దరు పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళు అండ్ మా మమ్మీ అండ్ మా డాడీ. ఇక్కడ మా అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ అండ్ వేరే పెద్దమ్మమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా కొంచెం చిన్న పూల్ లాగా కట్టారనమాట సిమెంట్ తో. అందులోనే విగ్రహాల్ని ప్లేస్ చేసి ఇక్కడ పంచామృతాలతో పూజ చేశారు అందరూ. అండ్ 12 couples. అండ్ తర్వాత కంప్లీట్ అయిపోయాక ఊర్లో జనం కూడా పంచామృతాలు తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ వేసి పూజ చేసి దండం పెట్టుకున్నారు. సో ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, సీతారాముల వాళ్ళ విగ్రహాలని అండ్ కలశాలని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేస్తున్నారు. నీట్ గా, కేర్ఫుల్ గా చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అదే.
అండ్ ఫైనల్లీ విగ్రహాలని అన్నిటిని అయితే అక్కడ ప్లేస్ చేసేసారు. కాసేపట్లో మళ్ళా పంచామృతం అభిషేకం పూజ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపు కాసేపు రిలాక్స్ అవుతున్నారు అనమాట. ఎవరికాలు అలసిపోయారు. ఈ సమ్మర్ లో పిచ్చ ఎండలు ఉన్నాయి. ఒకవైపు పూజ జరుగుతుంది కానీ చాలా ఎండలు ఉన్నాయి. మీన్ వాళ్ళందరూ కోకోనట్ వాటర్ అది తాగుతున్నారు. సో దిస్ ఈజ్ మీ. ఎండకి ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఆ రోజే వచ్చాను జస్ట్ మార్నింగ్. యాక్చువల్లీ ముందు రోజు వచ్చుంటే ఇంకా బాగుండేది అనుకుంటా. ఎనీవేర్ ఎంత హీట్ ఉన్నా ఏమున్నా ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కాదు కదా. సో ఎవ్రీవన్ టుక్ దర్ ఓన్ ప్లేస్ దేర్. అండ్ అగైన్ పూజ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరూ గజస్తంభానికి పంచామృతాలతో పూజ చేయడానికి బయలుదేరుతున్నారు. సో గుడి పక్కన సైట్ లో గజస్తంభాన్ని ప్లేస్ చేశారనమాట. సో అక్కడికి వెళ్తున్నారు. ఫస్ట్ ఈ కాషాయం బట్టలు ధరించి యజ్ఞ పూజల్లో కూర్చున్న వాళ్ళని యజమాని దంపతులు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ యజమాని దంపతులు పంచామృతాలతో గజస్తంభానికి, గుడికి, రాతి విగ్రహాలకి, రాముల వారి విగ్రహాలకి పూజ చేశాక దండం పెట్టుకున్నాక మిగిలిన జనం కూడా, సో మిగిలిన వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తారు. సో అందరూ దండం పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అనమాట. 5 ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేస్తున్నారు. మొత్తం సేమ్ రిపీట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ గజస్తంభానికి, గుడికి, తర్వాత రాతి విగ్రహాలకి కూడా సేమ్ చేస్తున్నారు. మస్తిరాయ ప్రబోధిని సత్యపాలయ సో అందరూ ఊరంతా కూడా పంచామృతాలతో అభిషేకం అది చేయడానికి ఒక 2 to 3 hours పట్టింది. ఇక్కడ పక్కన ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ కి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మా చిన్నమ్మమ్మ, చిన్న తాతయ్య గారు, మా అమ్మమ్మ అండ్ నేను కూడా చేసాము. నేను కూడా వేసి దండం పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ మా అమ్మమ్మ, చిన్నమ్మమ్మ ఇక్కడ ఈవినింగ్ పూజ రెడీ చేయడానికి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట, మిగిలింది తీసుకుని. అండ్ ఈవినింగ్ విగ్రహాలను కూడా ఊరేగిస్తే ఇంటింటికి తిరుగుతారు. అక్కడ కూడా మనం దండం పెట్టుకోవాలి. సో అవన్నీ చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీన్వైల్ ఇక్కడ పూజారులు పంచామృతాలన్నీ మిక్స్ చేసి దేవుణ్ణి మునిగేలాగా ఉంచుతారనమాట. ఉంచి పంచామృతాలతో శుద్ధి చేస్తారు విగ్రహాలని, వాటిని. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ ప్రాసెస్ అదే ఉంటది. శ్రీధాసాంజనేయస్వామినః శ్రీధాసాంజనేయస్వామినః ప్రీత్యర్థం స్వామినః సలామై ధ్రువవేద ప్రతిష్ఠాయ కర్మ అది ఆవాజ్ఞ భక్తి ఈధాన సర్వణ గానాంతరేంబక సర్వధ్యాన. అండ్ నెక్స్ట్ ఇది ఈవినింగ్ రాముల వారి విగ్రహాలని ఇలా ఒంటెల మీద ఊరేగిస్తున్నారు అనమాట, సాంగ్స్ అవి పెట్టి. అండ్ రాతి విగ్రహాలని కూడా, ఆంజనేయ స్వామి మరియు వినాయకుడి విగ్రహాలని కూడా ఇలా ఇంటింటికి తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు. చాలా బాగా చేశారు ఇదంతా. క్యామెల్స్ ని కూడా భలే డెకరేట్ చేశారు.
అండ్ ఆల్మోస్ట్ మళ్ళీ 6 PM కల్లా పూజ మళ్ళీ స్టార్ట్ చేసేసారు. ఈవినింగ్ పూజ మా మమ్మీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్ళాను వెనకాల. నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ పూజ అంతా స్టార్ట్ చేసేసారు. విష్ణామధోదనా త్రివిక్రమ వామన శ్రీధర పద్మనాభ దామోదర శ్రీకృష్ణాయ అటువంటి ఆంజనేయ స్వామి వారు సర్వశత్రువు నివారణార్థం మనకు ఉన్నటువంటి శత్రువులు అంతఃశత్రువులు బాహ్య శత్రువులు. అంతఃశత్రువులు అంటే ఈ శరీరం లోపల ఉంటారట, 6 శత్రువులు ఉంటారట. మనం భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి 6 శత్రువులు. శత్రువులు అంటే మనకు అపకారం చేసేవాడు. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ఛిద్రం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట ఈ 6 శత్రువులు. వాటిని అంత ఈ పూజా ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 6 PMకి స్టార్ట్ చేసి 11 PM దాకా అయ్యింది. 11 దాటేసింది వీళ్ళంతా భోజనాలు చేసేటప్పటికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. సెకండ్ డే వీడియో ఇంకింతే. అండ్ రేపు మొత్తం గజస్తంభం యాక్చువల్ ప్రతిష్ట, విగ్రహాల ప్రతిష్ట అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో కూడా ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. యజ్ఞం దేవేషు దేవ దేవేషు యజ్ఞం